Question. భారతదేశం ఏ దేశంతో కలిసి మైత్రి ఉమ్మడి సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తోంది? Option A. వియత్నాం, Option B. ఇండోనేషియా, Option C. థాయిలాండ్, Option D. మలేషియా. The correct answer is థాయిలాండ్. Question. మెటా ఏ సంస్థ నుండి ఆపిల్ యొక్క లీడ్ ఏఐ రోబోటిక్స్ పరిశోధకుడిని నియమిస్తోంది? Option A. గూగుల్, Option B. మైక్రోసాఫ్ట్, Option C. ఆపిల్, Option D. అమెజాన్. The correct answer is ఆపిల్. Question. బ్రో ద్వారా ఏ రహదారి నిర్మాణ ప్రాజెక్ట్ భారతదేశ సరిహద్దు సన్నద్ధతను బలపరుస్తుంది? Option A. లేహ్ మనాలి హైవే, Option B. మాగో చునాలింగ్, Option C. అటల్ టన్నెల్, Option D. జోజీ లా పాస్. The correct answer is మాగో చునాలింగ్. Question. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెమికాన్ ఇండియా 2025ను ఏ నగరంలో ప్రారంభిస్తున్నారు? Option A. బెంగళూరు, Option B. ముంబై, Option C. న్యూఢిల్లీ, Option D. చెన్నై. The correct answer is న్యూఢిల్లీ. Question. ఫోల్డాక్స్ రిజిస్టర్డ్ గుర్తు ఇటీవల భారతదేశంలో ఏ రకమైన వాల్వ్ను ప్రారంభించింది? Option A. అయోర్టిక్ వాల్వ్, Option B. పల్మనరీ వాల్వ్, Option C. ట్రియ వ్యాపార చిహ్నం మైట్రల్ వాల్వ్, Option D. ట్రైకస్పిడ్ వాల్వ్. The correct answer is ట్రియ వ్యాపార చిహ్నం మైట్రల్ వాల్వ్. Question. 1977లో నాసా ప్రారంభించిన వాయేజర్ 1 మరియు 2 మిషన్ల ప్రాముఖ్యత ఏమిటి? Option A. బ్లాక్ హోల్స్ అధ్యయనం, Option B. దూరంగా ఉన్న గెలాక్సీలను అన్వేషించడం, Option C. 176 సంవత్సరాలలో ఒకసారి వచ్చే గ్రహాల అమరిక, Option D. గ్రహాంతర జీవితం కోసం వెతకడం. The correct answer is 176 సంవత్సరాలలో ఒకసారి వచ్చే గ్రహాల అమరిక. Question. ఎల్ మరియు టీ టెక్నాలజీ సర్వీసెస్ ఉత్పత్తి ఆవిష్కరణ కోసం సీమా.ఏఐతో ఏ రంగంలో సహకరిస్తోంది? Option A. ఏరోస్పేస్, Option B. వ్యవసాయం, Option C. హెల్త్ కేర్, Option D. రిటైల్. The correct answer is హెల్త్ కేర్. Question. ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం జీవవైవిధ్యంలో ఏ రాష్ట్రం ముందుంది? Option A. మధ్యప్రదేశ్, Option B. కర్ణాటక, Option C. గుజరాత్, Option D. మహారాష్ట్ర. The correct answer is గుజరాత్. Question. పీఎం మోడీకి అందించిన భారతదేశపు మొట్టమొదటి చిప్ పేరు ఏమిటి? Option A. ఇండి చిప్, Option B. భారత్ చిప్. Option C. సందర్భంలో పేర్కొనబడలేదు. Option D. స్వదేశీ చిప్. The correct answer is సందర్భంలో పేర్కొనబడలేదు. Question. భారతదేశం హింసించబడిన మైనారిటీలకు పౌరసత్వం పొందే అర్హతను విస్తరించడం ద్వారా ఏ చారిత్రాత్మక చర్య తీసుకుంది? Option A. అన్ని దేశాల నుండి వచ్చిన శరణార్థులను అనుమతించడం, Option B. అక్రమ వలసదారులందరికీ పౌరసత్వం ఇవ్వడం, Option C. 2024 వరకు వచ్చిన వారికి అర్హతను విస్తరించడం, Option D. పౌరసత్వ అవసరాలను రద్దు చేయడం. The correct answer is 2024 వరకు వచ్చిన వారికి అర్హతను విస్తరించడం. Question. మధ్యప్రదేశ్ పాలనను దేనితో విప్లవాత్మకంగా మారుస్తోంది? Option A. ఈ గవర్నెన్స్, Option B. జీరో బేస్డ్ బడ్జెటింగ్, Option C. డిజిటల్ ఇండియా కార్యక్రమం, Option D. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు.
The correct answer is జీరో బేస్డ్ బడ్జెటింగ్. question. 2030 నాటికి ఉత్తరప్రదేశ్ నిర్దేశించిన పునరుత్పాదక శక్తి లక్ష్యం ఏమిటి? Option A. 25 గిగావాట్లు, Option B. 30 గిగావాట్లు, Option C. 32 గిగావాట్లు, Option D. 35 గిగావాట్లు. The correct answer is 32 గిగావాట్లు. question. భారతదేశం మరియు యుఎస్ ఏ రకమైన ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయి? Option A. రక్షణ ఒప్పందం, Option B. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, Option C. సాంస్కృతిక మార్పిడి ఒప్పందం, Option D. అంతరిక్ష పరిశోధన ఒప్పందం. The correct answer is ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం. question. సాగర్ కవచ్ -2 డ్రిల్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? Option A. సైబర్ సెక్యూరిటీ వ్యాయామం, Option B. తీర భద్రతా పరీక్ష, Option C. నౌకాదళ యుద్ధ శిక్షణ, Option D. విపత్తు నిర్వహణ వ్యాయామం. The correct answer is తీర భద్రతా పరీక్ష. question. సెమీకండక్టర్ ప్లాంట్ కోసం ఇంటెల్ సీఈఓ పర్యటనకు ప్రతిపాదిత ప్రదేశం ఏ రాష్ట్రం? Option A. తెలంగాణ, Option B. కర్ణాటక, Option C. తమిళనాడు, Option D. ఒడిశా. The correct answer is ఒడిశా. question. ఔషధ రంగంలో వేగవంతం చేయడానికి కేంద్రం ఏమి ప్రతిపాదిస్తోంది? Option A. డ్రగ్ తయారీ, Option B. డ్రగ్ ధర, Option C. డ్రగ్ ట్రయల్ ఆమోదాలు, Option D. డ్రగ్ పంపిణీ. The correct answer is డ్రగ్ ట్రయల్ ఆమోదాలు. question. క్లిష్టమైన ఖనిజాల రీసైక్లింగ్ను పెంచడానికి క్యాబినెట్ ఏ పథకాన్ని క్లియర్ చేసింది? Option A. 500 కోట్ల రూపాయలు, Option B. 1000 కోట్ల రూపాయలు, Option C. 1500 కోట్ల రూపాయలు, Option D. 2000 కోట్ల రూపాయలు. The correct answer is 1500 కోట్ల రూపాయలు. question. భారతదేశంలో ఏ రంగం వేగంగా విస్తరిస్తోంది? Option A. తయారీ, Option B. వ్యవసాయం, Option C. సేవలు, Option D. నిర్మాణం. The correct answer is సేవలు. question. క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ను ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్రం మరియు ఐబిఎం భాగస్వామ్యం కలిగి ఉన్నాయి? Option A. తెలంగాణ, Option B. కర్ణాటక, Option C. ఆంధ్రప్రదేశ్, Option D. తమిళనాడు. The correct answer is ఆంధ్రప్రదేశ్. question. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల క్రింది పన్ను నిర్మాణాలలో ఏది స్వీకరించబడే అవకాశం ఉంది? Option A. ఒకే రేటు పన్ను నిర్మాణం, Option B. 3 రేట్ల పన్ను నిర్మాణం, Option C. 2 రేట్ల పన్ను నిర్మాణం, Option D. 4 రేట్ల పన్ను నిర్మాణం. The correct answer is 2 రేట్ల పన్ను నిర్మాణం. question. భారతదేశం యొక్క కొత్త స్పేస్ గ్రేడ్ మైక్రోప్రాసెసర్ పేరు ఏమిటి? Option A. విక్రమ్ -22, Option B. విక్రమ్ -32, Option C. విక్రమ్ -42, Option D. విక్రమ్ -52. The correct answer is విక్రమ్ -32.